వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా రాజ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఎస్, బీట్రూట్ హల్వా. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఈ బీట్రూట్ హల్వా అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా నా నేను చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో అనేది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సింపుల్గా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను పెట్టే ప్రాసెస్ ఆఫ్ బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వా కోసం నేను తీసుకున్న ఐటమ్స్ బీట్రూట్, క్యాష్యూ, ఆల్మండ్స్, డేట్స్, మిల్క్, హనీ. అంతే ఫ్రెండ్స్. ఇంకా అంతమించి నేను ఇంకేమీ తీసుకోవట్లేదు. షుగర్ అనేది అస్సలు నిల్లు, జీరో. అండ్ గీ ఏమో హెరిటేజ్ గీ యూజ్ చేస్తాను. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని క్యాష్యూ, ఆల్మండ్ అనేది ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ బీట్రూట్ ఏదైతే గ్రేటింగ్ చేసుకున్నామో ఈ ఆల్మండ్, ఈ క్యాష్యూ ఫ్రై అయినాక అప్పుడు గ్రేటింగ్ చేసిన బీట్రూట్ అనేది ప్యాన్లో వేసుకుంటున్నాము. అది అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక లైట్గా మాయిశ్చరైజర్లా వస్తుంది. చూసారు కదా, మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది. వెట్ మాయిశ్చరైజర్ వస్తుంది. ఆ వెట్ మాయిశ్చరైజర్ వచ్చినప్పుడు 2 minutes అనేది అలా కుక్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. లిడ్తో క్లోజ్ చేసి 2 minutes అనేది కుక్ అవ్వడానికి చూడండి. కొద్దిగా ఫ్రై అయినాక సో లో ఫ్లేమ్లోనే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఏది కుక్ చేయాలన్నా లో ఫ్లేమ్లోనే. చూసారా, లిడ్తో క్లోజ్ చేసి తీస్తాను. ఈ లోపల ఏం చేశానంటే డేట్స్కి మనకి పిక్కలు ఉంటాయి కదా, అవి అనేవి సపరేట్ చేసుకున్నాను. ఖర్జూరం అనేది చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ అయినా చేసేయచ్చు. ఇంకా ఫైన్ చాప్డ్ పీసెస్ లాగా అయిపోతుంది. ఈజీగా మెల్ట్ అయిపోద్ది అనమాట బీట్రూట్లో. సో ఆ మాయిశ్చరైజర్ అంతా పోయి చూడండి ఫ్రై లాగా వచ్చింది బీట్రూట్ అనేది. సో అది కొద్ది బాయిల్ అయిందనమాట మాయిశ్చరైజర్ మీద. ఈ మాయిశ్చరైజర్ అంటే కొద్దిగా వాటర్ లాగా వస్తుంది. సో ఆ బాయిల్ అయిన దాంట్లోనే ఇంకొద్ది బాయిల్ అవ్వాలి కాబట్టి నేను 1.5 గ్లాస్ మిల్క్ అనేది వేసుకున్నాను. మీకు చూపించడం అయితే 1 గ్లాస్ క్వాంటిటీ చూపించాను, కానీ నేను 1.5 గ్లాస్ మిల్క్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ మిల్క్లో అనేది కొద్దిసేపు బాయిల్ చేస్తాను బీట్రూట్ అనేది. కొద్దిగా లిడ్తో క్లోజ్ చేసి ఒక 3-4 minutes అలా ఉంచండి. అది కొద్ది బాయిల్ అయినాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీకు మరీ చెప్తాను, హై ఫ్లేమ్ అనేది పెట్టకండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏంటంటే బేగా మిల్క్ అనేది ఎవాపరేట్ ఇంకిపోద్ది అనమాట. సో అది కూడా బాయిల్ అవ్వడం లేట్ అవుద్ది, కష్టం అవుద్ది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఆ మిల్క్లో బాయిల్ అవుతే బీట్రూట్కి అనేది ఆ మిల్క్ అనేది పట్టి చక్కగా కుక్ అవుతుంది. అందులోనే ఈ ఖర్జూరం ఏదైతే తీసానో అది కూడా వేసుకుంటున్నాను. స్వీట్నెస్ కోసం మనం షుగర్ యాడ్ చేయం కాబట్టి ఈ డేట్స్, తేనె తొలగి స్వీటే మనం యూజ్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ రోజుల్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. షుగర్ పేషెంట్స్ అని, డైట్ కంట్రోల్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ షుగర్ తినడానికి నచ్చుకోవట్లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అనే బదులు ఈ డేట్స్ లేదు అంటే తేనె యూజ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగుంటుంది. అలాగని మనకి స్వీట్ తినే ఫ్లేవర్ అనేది మన నోటికి బాగా ఇదవుతుంది. అందుకనే నేను ఇది ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. సో అందుకని మళ్ళీ మీకు వీడియో తీసి పెట్టుకున్నాను. సో పాలు ఇది అనేది చూసారా బాగా కుక్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయి బీట్రూట్ కూడా బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఆ బీట్రూట్ బాగా బాయిల్ అయినాక గీ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. హనీ చెప్పాను కదా, డేట్స్ అండ్ హనీ స్వీట్నెస్ అని 2 tablespoons 3 tablespoons హనీ. మీరు ఖర్జూరం ఎక్కువ వేసుకున్నట్టయితే హనీ క్వాంటిటీ తగ్గించుకోండి, లేదు ఉట్టి ఖర్జూరం తక్కువ వేసుకున్నట్టయితే హనీ ఎక్కువ వేసుకోండి. నేను 3 to 4 tablespoons ఆఫ్ హనీ వేసుకున్నాను.
డైరెక్ట్గా అలా వేస్తాను కాబట్టి మీకు అర్థమవుదు. క్వాంటిటీ మెజర్ చేసుకొనైనా వేసుకోండి. నేను డైరెక్ట్గా అంచనా బట్టి వేసేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా బీట్రూట్కి అనేది ఆ హనీ అనేది పడుతుంది. హనీ అనేది పట్టి బాగా బాయిల్ అవుతుంది. ఒక 2 minutes 2 seconds బాయిల్ అయినాక అప్పుడు గీ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గీ ముందు యాడ్ చేసుకున్నా పర్లేదు, హనీకి ముందు, లేదు అన్న తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. గీ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్డ్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకని 1 tablespoon గీ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు మనం కొద్ది గీలోనే బీట్రూట్ అనేది ఫ్రై చేసాం కాబట్టి ఈ లాస్ట్లో కొద్ది గీ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే చాప్డ్ ఏదైతే ఆల్మండ్స్, క్యాష్యూ నేను ఫ్రై చేశానో అది వేసుకున్నాను. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ బీట్రూట్ హల్వా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.